ఆటోల పరిస్థితి ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మా ఆటో వాళ్ళ పరిస్థితి కుక్కలు దించిన విస్తరలాగా తయారు చేసి పెట్టిండు రేవంత్ రెడ్డి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు, సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. 3 సంవత్సరాలైంది, 36 రూపాయలు కూడా ఇవ్వలే, 12 రూపాయలు కూడా ఇవ్వలే, 12,000 అని. అన్ని పోటంటి హామీలు, పోటంటి పథకాలు. మేము ఆటో డ్రైవర్లం లాస్ట్కు కిడ్నీలు అమ్ముకొని మా భార్య పిల్లలను పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రోడ్డు మీద వేసిండు మా పరిస్థితి. కుక్కలు దించిన విస్తరలాగా చేసిండు. మీరు ఏం కావాలనో ఏం డౌట్స్ ఉండో అడగని నేను చెప్తా. మా సంపద సృష్టించమను, సంక్షేమం ఇవ్వమను, ఫ్రీ బస్ ఇచ్చుకోమను, ఉచిత విద్యుత్ ఇవ్వమను, ఉచిత నీళ్ళు ఇవ్వమను, రాష్ట్రాన్ని ఫ్రీ ఇవ్వమను, మొగోళ్ళకు కూడా మటన్ చికెన్ మందు ఫ్రీ ఇవ్వమను, మాకు కూడా ఫ్రీ బస్సు పెట్టమను, ఆయన ముఖ్యమంత్రి పదవి ఫ్రీ, జీతం పెంచుకోమను, రాష్ట్రాన్ని అప్లపాలు చేయమను. ఏరేవాడు వచ్చి ఆక్రమించుకుంటాడు. ఇంతకుముందు ఇంగ్లీష్ వాళ్ళు 200 సంవత్సరాలు మన దేశాన్ని దోచుక తిన్నారు. వీళ్ళు స్వాతంత్రం వచ్చినాక 76 సంవత్సరాలు వీళ్ళు దోచుకొని తింటున్నారు. మన రాష్ట్రాన్ని వీళ్ళు దోచుక తింటున్నారు. గతంలో ఉన్నప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లుండే? గతంలో ఉన్నప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి కేసీఆర్ రోడ్ ట్యాక్స్ కట్ చేసిండ, ఈ జనాలను చూసుకొని పోతుండే, మాకు గిరాకీ అవుతుండే. 2 వీలర్ల మీద అవన్నీ ఓలా ఊపర్లు లేకుండా, ఇవన్నీ లేకుండా ఈరోజు 1000 రూపాయలు సంపాదించాడు, 5 రూపాయలు కూడా 500 కూడా సంపాదించలేకపోతున్నాం. మళ్ళీ ఈ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కొత్త ఆటోలు రిలీజ్ చేసిండు. కమిషన్లకు వచ్చినాం, కమిషనర్కి ఇంత, ఆర్టీఓకి ఇంత, మినిస్టర్కి ఇంత, ముఖ్యమంత్రికి ఇంత అని కమిషన్లకు వచ్చినాం. 5 లక్షల ఆటోను 3 లక్షలకు ఇచ్చిండు. పర్మిట్లు ఇస్తాను మోసం చేసిండు, పర్మిట్లు ఇవ్వలేదు. ఉన్న పాత ఆటోలను కటింగ్కి ఇచ్చి కొత్త ఆటోలు రిలీజ్ చేయాలి. రోడ్డు మీద ట్రాఫిక్ అవుతుంది, ట్రాఫిక్ ఇవన్నీ తెలియ వాళ్ళకు. మాకు రోడ్డు మీద తెలిస్తే పరిపాలన చేస్తుంటే ఏం తెలియదా? ఇవన్నీ వాళ్ళకి తెలవా? రవాణా శాఖ మంత్రికి తెలవా? రవాణా శాఖ కమిషనర్కి తెలవా? ఇవన్నీ సంవత్సరానికి 12,000 ఇస్తానన్నారు, వస్తున్నాయా? 15,000 కాదు, 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. మా బతుకులు కుక్కలు దించిన విస్తరణ తయారు చేసిండు మా బతుకులను. గ్యాస్ రేట్లు పెరిగినాయి, ఫ్రీ బస్ పెట్టిండు, సంఖ నాకు ఇచ్చిండు. మళ్ళీ యుద్ధం జరిగింది, 50 రూపాయల గ్యాస్ 100 రూపాయలు అయింది, సంఖ నాకు ఇచ్చిండు. ప్రభుత్వం చర్యలు తీసుకొని కట్టడి చేసి గ్యాస్ రేట్లు తగ్గియాలా, మాకు ఉపాధి కల్పించాలా. ఏదడిగినా రేవంత్ రెడ్డి మా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. మరి డబ్బులు లేనప్పుడు ఫ్రీ బస్ ఇంటికి పెట్టిండు. సంపద సృష్టించి సంక్షేమాలు ఇవ్వమను ఎవరు అడిగినారు? ఉచిత హామీలు ఇవ్వమన్నారు. ఆయన అధికారం కోసం, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం అవన్నీ చేసుకున్నప్పుడు మాకు చూడాలి కదా. మేము ఓట్లేసినాం కదా, మేము ఓట్లేసి గెలిపించినాం కదా ఆయనను. మాకెంటుకు నిధులు సమకూర్చాడు, మాకెంటుకు సంక్షేమ పొడి ఇయ్యాడు, మాకెంటుకు సంవత్సరానికి 12,000 ఇయ్యాడు. మా బాబోగులు ఎంటుకు చూడాడు. రేవంత్ రెడ్డి పరిపాలన ఆటో వాళ్ళు బాగలేరా మరి? ఏం బాలేం, కుక్కలు దించిన విస్తరలెక్క అయింది మా పరిస్థితి. రోడ్డు మీద పట్టి మేము మా బతుకులు రోడ్డు మీదకి పడి. మీకు రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది, అవి నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి హామీలు అంటే 420 హామీలు ఇస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎలా ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయనని ఏమనాలో మాకు అసలు అర్థం కావట్లేదు. ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడుస్తూ ఉంది. ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ అనే వాడు ఓటేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పాలన అనేది వచ్చింది. లేకపోతే ఎక్కడిది కాంగ్రెస్ పాలన అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజున. అది రేవంత్ రెడ్డి మీకు హామీ ఇవ్వడం జరిగింది, సంవత్సరానికి ఆటో వాళ్ళకి 12,000 ఇస్తామని, మరి వృత్తి వస్తుందా? అవన్నీ 420 హామీలు ఇచ్చడం మేము చెప్తున్నాం కదా మేడము. ఇప్పుడు సంవత్సరానికి 12,000 అంటున్నాడు. ఇప్పుడు అధికారం వచ్చి 30 నెలలు గడుస్తుంది. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 100 కోట్లు పెట్టి మొన్న ఏది ఆ ఉప్పల్ స్టేడియంలో బయట ఆయన ఎవరు చిమ్మయ్య ఎవరు ఆయన మైసియా ఆయన తీసుకొచ్చి నువ్వు ఒక్క ఫోటో దిగుతా అంటే 10 లక్షలు అంట ఆయనకి. ఆయనతో ఆట ఆడడానికి నువ్వు 100 కోట్లు పెట్టి ఇచ్చేసినావు. అంటే ఆటో డ్రైవర్ ఓటేస్తారు కదా. అంటే ఈరోజు ఆయన వచ్చి ఓటేసిండో లేకపోతే ఈ ఆటో డ్రైవర్ ఓటేసిండో నీకు? అంటే ఆటో డ్రైవర్ని అవసరం ఉన్నంతసేపు వాడుకుంది ఈ ప్రభుత్వము. అవసరం అయిపోతాను నువ్వెవరో నేనెవరో అని చెప్పి బయటకు నెట్టేసిన. ఇది కాంగ్రెస్ బుద్ధి అంటే, ఇది కాంగ్రెస్. అలా ఎట్లా జిల్లాల ఆటో వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? జిల్లా ఆటోలు ఇబ్బంది కదా మేడం. ఇప్పుడు వాళ్ళు అక్కడ తీసుకున్నారు, అక్కడ 2,70,000 బండి వస్తుంది, ఇక్కడ 5 లక్షలు పడుతుంది. మరి మీరే ఆలోచించండి మేడం ఎంత రేటు పడుతుంది అనేది. అదే విధంగా ఇప్పుడు ఓలా ఊబర్ బైకుల వల్ల మా బతుకులు అనేది ఎంతో నష్టపోతున్నాం మేడం. ఇప్పుడు బైకోనికి స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని నోటికి రాని పేర్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ బైక్ కోసమే కదా. ఆటో వనికి ఏమున్నాయండి? ఓలా, ఊబర్, ర్యాపిడో, ఈ 3 ఆటో వనికి ఉన్నాయి కదా. మరి ఇవి కూడా నువ్వు మా పొట్ట మీద కొట్టికి ఇచ్చేస్తుంటే ఇప్పుడు ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోని ఆపాల్సింది ఎవరండి? పోలీస్ సమస్య. ఈ పోలీస్ సమస్యకు ఆర్డర్ ఇవ్వాల్సింది ఎవరు? సీఎంఏ కదా. మరి నువ్వు ఎందుకు ఇస్తలేవు? ఆ పక్క రాష్ట్రంలో ఈయన గురువు ఎవరు
నారా చంద్రబాబు నాయుడు ఆర్డర్ చేసిండు కదా, మరి నువ్వు ఎందుకు చేస్తలేవు ఇది? మీరు గమనించండి ఒకసారి కూడా అని. మా ఈ ఎన్నో ఉన్నాయండి ఆటో డ్రైవర్ బాధలు అంటే ఎన్నెన్నో ఉన్నాయండి. ఇవన్నీ కూడా గుర్తించాలా. లేదంటే రాబోయే రోజుల్లో మాత్రము సీఎం నివాస్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, అనేక రకంగా ఎన్నో ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. మీ మంత్రి ఎవరైతే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గతంలో మీకు హామీ ఇచ్చాడా? ఏం నెరవేర్చలేదా? ఏం చేసిండండి ఆయన? ఏం చేశాడు? ఇచ్చాడు 40,000 ఆటోలు. అది ఎవడెవడో తీసుకున్నాడో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరైన ఆటో డ్రైవర్కి ఆటో రాలేదు. ఎవడెవడో పక్క పక్కన డీలర్లు వాడి వీడు దోచుకొని ఈరోజు బ్లాక్లో అమ్ముతా ఉన్నారు ఆటోలు. మరి అవన్నీ నువ్వు ఎందుకు చూస్తలేవు? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటే నువ్వు ఎందుకున్నావయ్యా అని మేము అడుగుతూ ఉన్నాం మేడం. ఇవాళ అది గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఆటో ఎలా నడుస్తుంది ప్రజెంట్? ఆటో నడవకనే ఈరోజు రోడ్ ఎక్కినాం కదా మేడం. మేము ఆటో నడుస్తాం, మేము ఎందుకంటే ఎవరి పనులు చేసుకుంటాం కదా. ఆటో నడవకనే సీఎం నివాస్ ముట్టడి, ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ సుధారణ ఇవన్నీ చేయబడుతుంది. ఎందుకండి అంటే మా జేబులో డబ్బులు ఎక్కువ చేయట్లేదు కదా. మా పొట్ట కాలింది, మా కడుపు తిప్పులు చెప్పుకోవాలా. అలాగే మేడం నేను ఇంకొకటి కూడా చెప్తాను, ముఖ్యంగా మీ మీడియాకి చెప్తున్నా, మీడియా వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరిని వేసి ఇన్స్టాగ్రామ్లలో ప్రతి ఒక్కరు ఎవరైనా కానివ్వండి, ఎవరినైనా అందరు చూపిస్తూ ఉన్నారు. కానీ ఈ ఆటో డ్రైవర్ బతుకు ఎందుకు మీరు చూపించట్లేదని మేము మీడియా వాళ్ళని కూడా అడుగుతాం. మైక్ టీవీ ఆటో సమస్యలు పట్టించుకుంటుంది. గ్యాస్ రేట్లని ఇప్పుడు ఆటో వాళ్ళ వెనక నిలబడింది. మైక్ టీవీ కంపల్సరీ పేద ప్రజాపక్షాన్ని కావచ్చు. ఎస్, మైక్ టీవీ ఆటో సమస్యలు డే 1 నుంచి మైక్ టీవీ ఆటో సమస్యలు కవర్ చేస్తుంది. మిగతా వీడియోలతో సంబంధం లేదు. మీ మైక్ టీవీకి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ మైక్ టీవీ కాదు మేడం, అనేక రకంగా ఎన్నో ఉన్నాయి కదా మేడం. ఇక్కడ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి కదా. ప్రింట్ మీడియా అని ఎందుకుంది మేడం? ఎందుకుంది? మరి మా ఆటో డ్రైవర్ని ఎందుకు చూపించట్లేదు? 200 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. మరి ఎవరు చూపించారు మేడం? మీరు చూపించారా? మీ మైక్ టీవీ చూపించారు. మరి మీ మైక్ టీవీ చూపించినప్పుడు మరి మిగతా అంటే ఈ హైదరాబాద్లో ఇంత పెద్ద సిటీలో మీ మైక్ టీవీ న్యూస్ ఛానల్ ఒకటే ఉందా? ఇంకెన్నో ఉన్నాయి కదా. మరి వాళ్ళందరికీ వినబడట్లేదు అని మేము కనబడట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆటో డ్రైవర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా ఓలా ఊబర్ బైకులు నిషేధించాలి. ఈ ఓలా ఊబర్ బైకులు ఎట్లొచ్చినాయి, దాన్ని ఏంది మీరు స్టడీ చేయండి. ఈరోజు అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆటోలు తీసుకొచ్చినావు, మాకు కొట్టాడ పెట్టినావు. అది ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు అది ఊర్లలో గిరాకీ లేదు, వాళ్ళకు ఫ్రీ బస్ వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ నడుపుకుంటారు. కాబట్టి వాళ్ళని మీరు ఏం సతాంచొద్దు, వారిని నడపనిమని చెప్పినాం. సరే, మీరు ఏం చేసుకుంటారో మీకు తెలుసు. అన్ని ఆటో డ్రైవర్లు మీకు ఏ పాపం చేసిర్రు? మా పొట్ట కొట్టినావు, మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చినావు, మా భార్య పిల్లలు పస్తులు ఉంటారు. ఇప్పటి వరకు 100 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు గిరాకీ లేక. రోజు అప్పుడు 1000 రూపాయలు సంపాదించుకుంటాము, ఈ రోజు 500-600 కూడా సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నాము. ఓ దిక్కు గ్యాస్ రేటు పెరిగింది, 85 రూపాయలు గ్యాస్ రేటు ఉండే. గ్యాస్ రేటు ఫస్ట్ 56 రూపాయలు ఉండే, 56 నుంచి వెళ్ళి ఈ రోజు 85 రూపాయలు చేసినాం. మరి మాకు కూడా మీటర్ రేటు పెంచాలి కదా. మీటర్ రేటు పెంచలే. ఎప్పుడు 2014లో ఆ రోజు బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు మీటర్ రేటు పెంచిండు. ఇప్పటి వరకు తెలంగాణ వస్తే తెలంగాణ మనదే, మన రాజ్యం మనమే ఏలుకుంటాం, మనం కోటీశ్వర్లం అవుతామని అనేకమైన ప్రగల్భాలు పలికినావు, అన్ని ఉత్తర కుమార్ మాట మాట్లాడినావు, లేనిపోని ఆశలు చూపెట్టి అధికారంలోకి వచ్చినావు. మరి దాన్ని ఈరోజు మెయిన్ ఆటో డ్రైవర్లు పొట్టగొట్టినావు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి 12,000 ఇస్తాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేవు నువ్వు. మరి 2 సంవత్సరాల నుంచి లెక్క చేసుకో, ఆ 12,000 ఎంత రావాలన్నా అవి ఇప్పుడు జరగబోయడానికి నువ్వు ఎట్లు ఇస్తావో, దాన్ని ఒక వ్రాతపూర్వకంగా చేస్తావా లేకపోతే దేని ద్వారా ఇస్తావో అది చెప్పు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ఛార్జీలు బాగా పెరిగినాయి. 12,000 రూపాయలు కట్టలేడు. ఆటో వచ్చేది 4 లక్షలు, దానికి 15,000 ఏడు తెచ్చి కడతాడు. అది ఇన్సూరెన్స్ కూడా తగ్గించాలని మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పడాలని చేస్తున్నాం. ఇవన్నీ నువ్వు కూడా పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాము, జైలు పోతాం, అవసరమైతే చావడానికి సిద్ధంగా ఉన్నాం. బతికి కూడా ఏం ప్రయోజనం లేదు ఈ ఆకలి సావులతోటి. కాబట్టి నువ్వు ఇంకా నిరసన పెడితే, ఇంకా ఆవేదన పెడితే, ఇంకా బాధ పెడితే ఉద్యమం ఉధృతంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఆర్టీఏ ఖైరతాబాద్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. మెయిన్ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్లు ఏమంటే మా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు పెట్టాలి, ఓలా ఊబర్ బంద్ చేయాలి. ఓలా ఊబర్ బైకులకు పర్మిషన్ ఇచ్చారు, ఆయనకు పర్మిషన్ ఇవ్వదలుచుకుంటే ఎల్లో ప్లేట్ పెట్టి పర్మిషన్ ఇవ్వాలని నడిపించాలి. ఫ్రీ బస్సు వల్ల డిస్ట్రిక్ట్ ఆటోలు మొత్తం వచ్చి మాకు హైదరాబాద్లో ఉన్నాయి, హైదరాబాద్లో నడుస్తున్నాయి. ఆ హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ పర్మిట్ ఆటోలు, ఆ ఆటోలకు అన్యాయం జరుగుతున్నాయి. వాళ్ళకు ఎల్లో ప్లేట్ ఇచ్చి నడిపి వాళ్ళని రావద్దంటలేం. వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆటోలు సిటీ పర్మిట్ ఉన్న వాళ్ళే నడిపించాలని ఒక రూల్స్ పెట్టారు. డిస్ట్రిక్ట్ ఆటోలకు కూడా అదే పర్మిషన్ ఇవ్వండి, అదే పర్మిషన్ ఇవ్వాలి. ఈ ఓలా ఊబర్ బంద్ చేయాలి. దానివల్ల మాకు ఈ ఘోరంగా అక్కడ దోపిడీ చేస్తారు వాళ్ళ ఓలా ఊబర్ వాళ్ళు.
మాకు అందుకే మాకు ఈ బైకులు బంద్ చేయాలి మా ప్రత్యేకమైన డిమాండ్. ఆల్రెడీ మీకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది, ఏమైనా చేశారా? సంక్షేమ బోర్డు ఏర్పాటు లేదు, వాడిని పొందలేదు. ఆయన పొన్నం ప్రభాకర్ ఎన్నోసార్లు మేము చేస్తాం, ఆటో అధికారులకు చెప్పినాం. ఏదేదో చెప్తాడు ఆయన 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 కింది అధికారులే ఆయన మాట ఇంటలేరు. ఆయన ఏం గవర్నమెంట్, ఆయన మినిస్టరు. మేము ధర్నాలు ఎందుకు చేస్తాం? సంక్షేమ బోర్డు పెట్టిస్తే మాకు మీటర్ రేట్లే పెరిగే దిక్కు లేదు, పెంచే దిక్కు లేదు. ఆయన సంక్షేమ బోర్డు ఏర్పడితే మేము ఆటో యూనియన్లు మొత్తం పట్టుబడి కావాల్చుకొని కేసీఆర్ గవర్నమెంట్ పోవాలని చెప్పి ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ను పట్టుబట్టి గెలిపించుకున్నాం మేము ఆటో డ్రైవర్లు అందరూ. ఇప్పుడు మా సిగ్గుపోతుంది, మేమే గెలిపించిన వాళ్ళం, మేమే ధర్నాలు చేయవలసి వస్తుంది. ఎవరైనా చూస్తే మీరే పట్టుబట్టి గెలిపించరు, గవర్నమెంట్ కావాలి, కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా లేదని ఈయన గెలిపిస్తుంది. మళ్ళీ ధర్నాలేంది, మళ్ళీ మీ వాళ్ళేంది? ఆయన ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు ఆయనని? మాకు బస్ కిరాయిలు వెళ్తలేవు, బస్ కిరాయిలు లేవయ్యా అని ఆయన కాడికి పోయి రావాలన్నా. ఊళ్ళో ఉన్నోళ్ళు గరీబ్ వాళ్ళు, వాళ్ళు ఉద్యోగాలు ఉన్నోళ్ళు, బిజినెస్ దారులు ఉన్నోళ్ళకే అది లాభం జరుగుతుంది ఫ్రీ బస్సు. ఎవరు ఊళ్ళల్లో పని చేసుకుంటోళ్ళు, కూలినాలు చేసుకుంటోళ్ళు రోజు తిరుగుతారు ఆ బస్సులలో. వాళ్ళు ఆటో కిరాయిలు కట్టుకొని వేలు కట్టుకొని కూలీలకు పోతురు ఆటోలు. లేబరు ఆయన ఫ్రీ బస్సు వాళ్ళకి పెట్టిండు, ఉన్నోళ్ళకే పెట్టిండు. ఫ్రీ బస్ కావచ్చు, జిల్లా ఆటోల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరి ఫ్యామిలీ ఎలా నడుస్తుంది? మా ఫ్యామిలీ ఈయన కిరాయిలు కట్టాలంటే 5-6 వేలు బస్సు, బడి పిల్లలకు ఫీజులు, ఇటు రోజువారీ కిరాయి ఆటోలు, ఈ ఫైనాన్స్ కట్టలేక మా అంతా ఆగం ఉంది రోడ్డు మీద పరిస్థితి. మొన్నటిదాకా గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెరిగి అంత ఆగమాగ. ఇప్పుడు ఇంతకుముందు 50 రూపాయలు, 52, 53 ఉండే గ్యాసు, ఇప్పుడు చాలా 80-90 రూపాయలు అయ్యి, మొన్నటిదాకా 100 రూపాయలు అయ్యి. అంత ఘోరం పరిస్థితి. మాకు అక్కడ మోడీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అంత దొంగ. మాకు మా డిమాండ్ నెరవేర్చాలని మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డిని. ఏంటంటే పరిస్థితి ఏంది? పరిస్థితి ఏం లేదు మేడం. ఇప్పుడు అదే ఓలా అదంతా గౌరవ పెట్టిన కేటీఆర్ వచ్చేమో అది పెట్టిపోయిండు, ఈయన వచ్చేమో బస్సు పిరుగు పెట్టిపోయిండు. ఆ తర్వాత మళ్ళీ మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది మా బతుకులు. రోడ్ల మీద ఖచ్చితంగా వచ్చి ఏం చేసుకోవాలి, రోడ్డు మీద పోతేనే కిరాయిలు లేవు, కిరాయిలు లేక ఇంటికి పోతేనే వాళ్ళతో బదనాం, బయటికి వెళ్తేనే వీటితో బదనాం. ఖచ్చితంగా మాకు నెరవేర్చాలి, మా బాధలు ఎంతో తీర్చాలి రేవంత్ రెడ్డి. మీ గెలిపించిన మేము మా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపుకెళ్ళి మేమందరం పొత్తుగూడి మీకు నేర్పించి ఓట్లు వేసి గెలిపించినాం. దయచేసి మాకు ఖచ్చితంగా నెరవేర్చాలి మేడం. ఎట్లా ఉంది ఆటో వాళ్ళ పరిస్థితి? ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దారుణ పరిస్థితిలో ఉందమ్మా. ఆల్రెడీ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మేము దాన్ని వ్యతిరేకించలేదు. అందులో మా భార్య పిల్లలు, మా అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. సో మేము స్వాగతిస్తున్నాము. అందులో భాగంగానే మాకు ప్రత్యేకంగా ఏమన్నా ఏర్పాటు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం మేము చేస్తామని చెప్పి చెప్పింది, కానీ ఏమి చెప్పలేదు. 12,000 రూపాయలు మేము అడగలేదు, 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఒకవేళ ఇస్తామనేటప్పుడు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందులో తప్పలేదు కదమ్మా. అది ఈరోజు ఆర్టీఏని ముట్టడించడం జరిగింది, ఏంటి ఏమైనా స్పందన వచ్చిందా ఎవరి దగ్గర నుంచి అన్న? ఎవరి దగ్గర ఎలాంటి స్పందన ఏం రాలేదమ్మా. మేము నిరసన కార్యక్రమాలు ఏఐటీసీ ఆధ్వర్యాన రాష్ట్ర పిలుపు మేరకు అనేక ఉద్యమాలు, ఆల్రెడీ చాలా ఉద్రిక్తంగా చేసినాము. ధర్నాలు, రోగులు ఆయన తర్వాత ముట్టడిలు చేసినాము. పొన్నం ప్రభాకర్ చెప్పిండు, మేము ఆటోమీటర్ ఛార్జీలు పెంచుతాము, మీకు 12,000 రూపాయలు ఇస్తాము, మేనిఫెస్టోలో పెట్టినటువంటి సాంఘిక సంక్షేమ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిండు. ఏమీ నెరవేర్చలేదు, ఇప్పటివరకు ఏం చేయలేదు. ఏం లేదమ్మా. మా డిమాండ్ ఈ 12,000 ఇస్తా హామీ అది బురదలు వేసేసిండు. 2.5 సంవత్సరాలు అవుతుంది. మా ఆటో బతుకు ఎట్లా అయిపోయిందంటే మరి కుక్క కన్నా ఈనంగా అయిపోయింది మా బతుకులు. ఎవరు చెప్పుకొని మా బాధ ఎవరు చేస్తలేరు. ఆ పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా అంతే ఉన్నాడు. మాకు అందరూ సీఎం రేవంత్ రెడ్డి పొన్నం మొండి చేయి చూపిస్తుండే తప్ప మాకు అన్నంలో కంచంలో అన్నం పెట్టే దిక్కు నాదుడా లేదు మాకు. ఈఆర్ దినంలో ఫ్రీ బస్సులు చేసిండ్రు, మాకు కడుపు కొట్టిండు. ఈఆర్ దినంలో డిస్ట్రిక్ట్ ఆటోలు పెట్టిండు. అన్నదమ్ములా ఉండేటోళ్ళు మేము ఈఆర్ దినంలో విడిపోయి కొట్టుకునే పరిస్థితిలోకి వచ్చినాం. మేము మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? సీఎంకి చెప్తామా? సీఎంకి అపార్ట్మెంట్ తీయాడు, పొన్నం చెప్తాడు, ఛాయ్ తాపించో పంపిస్తాడు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? మీరే మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని.